ప్రియులరా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము దినవృత్తాంతములు మొదటి గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనం. నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. అనేక సార్లు మనం ఏమైనా పని చెయ్యాలి అని అనుకున్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించుతూనే ఉంటాం, కానీ పనిని ప్రారంభించము. దేవుడు మనకు ఏ పనినైతే అప్పగించినాడో ఆ పనిని మనము ప్రారంభించినప్పుడు దేవుడు మనకు సహాయకుడుగా ఉంటాడు. అయితే పని భారమును చూసి, పని గొప్పతనమును చూసి చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, అయ్యో, పని ప్రారంభించి మధ్యలో ఆ పని కనుక ఆగిపోతే మనకు అపకీర్తి వస్తుంది, నలుగురు నానా మాటలతో మనల్ని బాధిస్తారే, ఈ పని చేసేటప్పుడు నీవు ఆలోచించవా అని ఎవరైనా ఏమైనా మనల్ని అంటారేమోనన్న భయము మనకు కలుగుతుంది. కానీ దేవుని పనులు ఎప్పుడు కూడా మనుషుల ఆలోచనలు, మనుషుల బలము మీద ఆధారపడి జరగవు. దేవుని మీద నమ్మకము కలిగి దేవుని పనిని మనము ప్రారంభించినట్లయితే ఆయనే ముందుండి తన పనిని మనకు జరిగించి అనుగ్రహించేటువంటి వాడు. కనుక ఇక్కడ సొలొమోను అధైర్యపడి ఉన్నప్పుడు దావీదు అతన్ని ధైర్యపరుస్తూ చెప్తున్నాడు, దేవుని మందిరమును నీవు కట్టడానికి ప్రయత్నం చేయి, ఇదిగో దానికి కావలసినటువంటి సామగ్రినంతా నేను సమకూర్చి ఉంచినాను. అయితే నీవు పని పూనుకో, యెహోవా నీకు తోడుగా ఉండును. నువ్వు పనిని చేయి ముందు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు అని అన్నాడు. కనుక మన పని ఎంత గొప్పదైనా పనిని మనము ప్రారంభించినప్పుడు దానిని ముగించువాడు ప్రభు మాత్రమే. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో నుండి వచ్చేటప్పుడు సముద్రాన్ని చూసి వారు భయపడ్డారు. అయితే ప్రభు వారితో చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకునండి, నాకెందుకు మొరపెడతారు, సాగిపొమ్మని ఇశ్రాయేలులకు నీవు ఆజ్ఞాపించు మోసే అని అన్నాడు. నీటిని చూసి భయపడడం కాదు, నీళ్ళ మీద వారి పాదములు పడ్డప్పుడు ఆ నీరు ఏకరాశిగా రాతి గోడల వలె ఇరు పక్షమున నిలిచి ఆరిన నేలన ఇశ్రాయేలు ప్రజలు ఆ ప్రక్కకు వెళ్ళే కృపను దేవుడు అనుగ్రహించినాడు. వారి ముందుకు పోకుండా ఉన్నప్పుడు అది జరగదు. కనుక దేవుని పని కూడా అంతే. దేవుని మందిరము కట్టాలనుకొని అనేక సార్లు మనం అనుకుంటున్న ఆ మందిరమును కట్టించువాడు దేవుడు గనుక ఆయనే మనకు ఆ పనిని పూర్తి చేయువాడు. మన భారము ప్రభు మీద మనము ఉంచి మన పనిని మనము ప్రారంభించినట్లయితే ఆ పనిని ప్రభువు ముగించి మనకు ఆశీర్వాదకరంగా నడిపించువాడు ఆయన. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు గాక. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నీవు పనిని ప్రారంభించు అని అన్నాడు. పనినే మనం ప్రారంభించకుండా అవిశ్వాసంతో మనం ఉన్నట్లయితే దేవుని పనులు ఎప్పుడు మనము సాగించలేము. అది ఏదైనా సరే, మీ పిల్లల వివాహ కార్యక్రమం అయినా, చదువుల విషయమైనా, మీ ఇంటిని కట్టే విషయంలోనైనా, మీ కుటుంబంలో ఉన్న బాధల విషయంలోనైనా ఆలోచించుతూ ఊరకుండడం కంటే ధైర్యముగా పనులను ప్రారంభించండి. దేవుడు మీకు తోడుగా ఉండి మీ పనులను సఫలం చేసి మిమ్మలను ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం. దేవా, నీకు వందనాలు. నీ బిడ్డలు ప్రభువా పనిని పూనుకోకుండా అధైర్యంతో ఉన్నారు. వారిని ధైర్యపరిచిన నీ మాటల కొరకే వందనాలు. నీ బిడ్డలకు తోడుగా ఉండి విజయమును అనుగ్రహించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. మా యొక్క సందేశము మీకు నచ్చినట్లయితే కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయమును తెలియచేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.